రఘుబాబు గారు వచ్చినప్పుడు మంచి సెటర్ అది. అంటే యూట్యూబ్ అంటే నాకు కొంచెం భయమే ఏ తమ్నైల్స్ పెడతారంట. తమ్నైల్స్ విషయంలో. అందుకు అది నా భయాన్ని అక్కడ చూపించాను అంతే. వాళ్ళ తమ్నైల్స్ కోసం అవతల మనిషి క్యారెక్టర్ ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకి. తమ్నైల్స్ పడిపోయా మనకి వ్యూస్ వచ్చాయా లేదా అనేది చూస్తారు. కానీ అవతల ఆ తమ్నైల్ వల్ల అవతల మనిషి క్యారెక్టర్ ఏమైపోద్ది వాటి గురించి అస్సలు ఆలోచించట్లేదు. అందుకు చిన్న క్యారెక్టర్ ద్వారా సెటైర్ చేశాను. గతంలో కూడా మాదాలరావు విషయంలో మీరు ఈ విషయంలో బాధపడ్డారు ఒకసారి. అది నేను మనలో ఒకటి సినిమాలో చెప్పాను కూడా. చెప్పారు మనలో ఒకటి సినిమాలో రఘుబాబు గారి క్యారెక్టర్ త్రూగానే చెప్పాను. ఆయన కేసు అంటే ఆయన కేసు అయినప్పుడు భయంకరంగా న్యూస్ వేసాము. కోర్టు ఆయన తప్పు లేదని చెప్పారండి, ఇప్పుడు అది న్యూస్ వేద్దామంటే అది మనకు న్యూస్ ఎందుకు అవుద్ది అంటాడు. స్క్రోలింగ్ కూడా ఇలా అస్సలు ఏమేలే. ఏదైనా తప్పు జరిగితే అది న్యూస్, కానీ ఆ తప్పు ఒప్పు అయిపోతే అది మనకు న్యూసే కాదు అని. ఇప్పుడు ఆయన తప్పుగా ప్రొజెక్ట్ చేసేసారు, అది తప్పు కాదని కోర్టు చెప్పేసింది. అది తప్పు కాదని చెప్తే కదా ఆయన క్యారెక్టర్ జనంకి తెలుస్తుంది. అది చెప్పలేదు. దాంతో ఏమైంది, అదే ఉండిపోయింది. అది తప్పు అంటాను. ఎప్పుడైతే తప్పు అని మీరు పాయింట్అవుట్ చేశారో అది ఒప్పు అని తెలిసిన తర్వాత ఒప్పు అని కూడా పాయింట్అవుట్ చేయాలి కదా, చెప్పాలి కదా జనానికి. క్యారెక్టర్ పోతుంది. అది సూపర్ సార్.